ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారని ఆ మేరకు తమకు సంకేతాలు వచ్చాయని ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో పలువురు ఆశావహులు చేసిన చిట్ చాట్లలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అసెంబ్లీ సెషన్స్ ముగిశాక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి విస్తరణకు ముహూర్తం, జాబితా ఖరారు చేసుకుని వస్తారని అంచనా వేస్తున్నారు. విస్తరణ ఇప్పటికే ఆలస్యమైందని, సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు అధిష్టానం సైతం రెడీగా ఉందని ప్రస్తావించారు. అన్ని వర్గాలు, జిల్లాలు హామీలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవుల పంపకం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఉగాది తర్వాత అందరికీ మంచి రోజులు వస్తాయని, కేబినెట్ విస్తరణ జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. కొత్త, పాత మంత్రులు అందరూ కలిసి పనిచేయనున్నట్లు వ్యాఖ్యానించారు. అప్పుడు మరింత సమర్థవంతమైన పాలన ప్రజలకు అందుతుందని కామెంట్ చేశారు. అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి దొక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనను తరిమి కొట్టాలనే తన లక్ష్యం అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తయిందని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బట్టి విక్రమార్క కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేసేందుకు నిధులను కేటాయిస్తున్నారని తెలియజేశారు.